మొదటి ప్రార్థనా అంశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో కతిమాలో పాస్టర్ ఓం ప్రకాష్ రాణా చర్చికి బజరంగ్ దళ్ గుంపు వచ్చి మత మార్పిడి చేస్తున్నారని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లారు. ఎటువంటి కేసులు లేకుండా పాస్టర్ గారు విడుదల పొందినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంగేర్ నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే భవన బోహరా ఆధ్వర్యంలో 66 క్రైస్తవ కుటుంబాలను హిందువులుగా తిరిగి గర్వాపసి చేశారు. ప్రజాప్రతినిధులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు మంచి పనులు చేయునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని ఒక గ్రామం నుండి పాస్టర్ కృష్ణప్రసాద్ మరియు అతని భార్య నీలంలను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి విచారించి విడుదల చేశారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లాకు చెందిన పాస్టర్ అజయ్ కుమార్, రాజ బలిరామ్ అవధేష్ మరియు దివాకర్ అరెస్టు చేయబడి జైల్లో ఉన్నారు. వీరి బెయిల్ విచారణ క్రింది కోర్టు తిరస్కరించింది. తదుపరి బెయిల్ విచారణ ఈ రోజు జరుగుతూ ఉండగా వీరికి బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం మన దేశంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మత రాజకీయం చేస్తూ మత విద్వేష వ్యాఖ్యానాలు చేసి మత ఘర్షణలకు పాల్పడకుండునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లా జైల్లో బెయిల్ దొరకక దీర్ఘకాలంగా ఉన్న పాస్టర్లు, విశ్వాసులు ఎక్కడ కూడా కృంగిపోకుండా మనోధైర్యం కలిగి ఉండునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 5,300 మంది తండపులయాన్ తెగకు చెందిన కేరళ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.